హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీ సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ ఇది వచ్చేసి మనకి ఈ 2000 సంవత్సరంలో అయితే దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏంటి అంటే మనకి స్పెషలైజింగ్ ఇన్ లెర్నింగ్ అండ్ ఎగ్జామ్ అసెస్మెంట్ మార్కెటింగ్ అనమాట. అంటే మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి, లెర్నింగ్ సంబంధించిన యాప్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, లేకపోతే కాలేజెస్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ చేస్తున్నారు కదా. సో వాటన్నిటికీ కూడా ఇది అనేది సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. లైక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ పీడిఎఫ్ బుక్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ కంపెనీ అనేది సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఏఐ పవర్డ్ అప్లికేషన్స్, టెస్ట్ అండ్ ఎగ్జామ్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ప్రొడక్ట్ సొల్యూషన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో చూడండి, డిజిటల్ ఈబుక్ ప్లాట్ఫామ్స్. సో వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ మాత్రం ప్రొవైడ్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ వీళ్ళకి దగ్గర దగ్గర 200 ఆర్గనైజేషన్తో వీళ్ళకి టచ్అప్ అయితే ఉంది. అండ్ అలాగే ఇండియా, మలేసియా, సింగపూరు, యూకే, యుఎస్ఏ దగ్గర దగ్గర వీళ్ళకి 13 to 15 కంట్రీస్లో వీళ్ళైతే బిజినెస్ అయితే చేస్తున్నారనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి సారాసీ అసెస్మెంట్ అని చెప్పేసి టెస్టింగ్ కోసం ఈ సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈజీ ప్రొడక్టర్ అని చెప్పేసి ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇది లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఓపెన్ పేజెస్ అని చెప్పేసి డిజిటల్ బుక్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఆర్గనైజేషన్కి వీళ్ళు ఈ సాఫ్ట్వేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మరి ఐపీఓ అనేది ఎప్పుడు వస్తుంది, దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇది మనకి November 19th ఓపెన్ అవుతుంది. November 21st వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,250 రూపీస్. మనకు ఒక లాట్ మనకు అప్లై చేస్తే మనకు 125 షేర్స్ అయితే వస్తాయన్నమాట. మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 114 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు అయితే ఉంది. మనకు ఇష్యూ సైజ్ వచ్చేసి 500 కోట్లు అనమాట. మనకు November 24th రోజు మనకు అలాట్మెంట్ అవుతుంది. షేర్స్ వాళ్ళకైతే మనకి వస్తాయో వాళ్ళకి. మనకి లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకి November 26లో మనకి ఎన్ఎస్ఏ అండ్ బిఎస్లో అయితే లిస్టింగ్ అవుతుందన్నమాట. చూడండి, ఇది ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్. సో మనకి 500 కోట్లు కదా వాళ్ళు ఇష్యూ చేసింది, అందులో 180 కోట్లు అనేది ఫ్రెష్ ఇష్యూ అన్నమాట. ఫ్రెష్ ఇష్యూ అంటే ఇది కంపెనీకి వెళ్ళిపోతుంది అన్నమాట. మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది. రిమైనింగ్ 320 కోర్స్ వచ్చేసి మనకి ఆఫర్ ఫర్ సేల్స్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ 180 crores 180 కోట్లు మాత్రమే కంపెనీకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ప్రమోటర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో కేఐబీస్ 50%, ఎన్ఎన్ఐ 15%, రిటైల్స్కి 35% వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ఎందుకు ఐపీఓ ద్వారా వస్తున్నారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైసూర్లో ల్యాండ్ కొని అక్కడ ఆఫీస్ అనేది కొత్త కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, కొత్త బిల్డింగ్ అనేది కడుతున్నారు. సో దానికోసము వీళ్ళు 719 కోట్లు అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్గ్రేడింగ్ ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ. సో ఓల్డ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ కోసం వీళ్ళు 395 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ అని, హార్డ్వేర్ అని, అండ్ కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్ సంబంధించిన వీటన్నిటి కోసం కూడా రిమైనింగ్ 546 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో చూడండి, ఇందులో మనకి పాజిటివ్స్ ఏంటంటే, సో ఇప్పుడు చూసాం కదా మనం 2025లో మనం ఎక్కువగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వచ్చాయి ఆఫ్టర్ లాక్డౌన్లో. సో మనకి ఇది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఎక్కువ చాలామంది ఇంట్రెస్ట్ అంతా ఆన్లైన్ కూడా చేసుకోవాలి, ఆన్లైన్లో చూసుకుంటున్నారు, ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. సో ఇది ఒక మంచి బిజినెస్ కాబట్టి ఇది మంచి పాజిటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ కస్టమర్ బేస్. అంటే వీళ్ళకి చెప్పాను కదా, దగ్గర దగ్గర 17 to 19 కంట్రీస్కి అయితే వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళ టైఅప్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ గ్రోయింగ్ ఫినాన్షియల్స్ అండ్ ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ. అంటే వీళ్ళకి సంవత్సరం కొద్ది వీళ్ళకి ఫినాన్షియల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే స్ట్రాంగ్ కస్టమర్ రీటెన్షన్ అన్నమాట. సో వీళ్ళకి చాలా
దగ్గర వీళ్ళకి 10 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళ కస్టమర్స్ అనేది వీళ్ళ దగ్గరే సపోర్ట్ తీసుకుంటున్నారు. మళ్ళీ వేరే ఆర్గనైజేషన్‌కి వెళ్ళకుండా దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి ఒకటే ఆర్గనైజేషన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నారంటే వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. సో, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏఐ అండ్ ఎల్ఎల్ఎంఎంఎస్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్‌గా చెప్పుకోవచ్చు. నెగెటివ్ ఏంది అంటే డిపెండెన్స్ ఆన్ లార్జ్ క్లయింట్స్. నేను చెప్పాను కదా! వీళ్ళకి ఏవైతే లాంగ్ అంటే 10 ఇయర్స్ నుంచి వీళ్ళకి ఏవైతే కొన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువగా అమౌంట్ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎర్నింగ్ వస్తుంది. సో, ఒకవేళ వాళ్ళు గనుక బిజినెస్ తక్కువ చేసుకున్నారనుకోండి, సో, దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటది. సో, అదొక మనం నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి మనం ఇచ్చిన అమౌంట్‌తోనే వీళ్ళు ఆ బిల్డింగ్‌ని కంప్లీట్ చేస్తారా? అక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని అంతా కంప్లీట్ చేస్తారా? లేదా మళ్ళీ వీళ్ళు ఇంకా అమౌంట్ అనేది లైక్ ఇంకా అప్పు తీసుకొస్తారా? ఏందనేది కూడా చూడాలి. సో, అది కూడా ఒక నెగెటివ్ కింద చెప్పుకోవచ్చు. ఇది రియల్ ఎస్టేట్ కాబట్టి చెప్తున్నాం కదా! మీకు కాస్ట్, డిలేసు ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నామంటే దానికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. సో, డిలే అవుతూ ఉంటుంది. దాంతో పాటు కాస్ట్ కూడా పెరుగుతుంటుంది కాబట్టి సో, అది కూడా మనం నెగెటివ్ కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే గ్లోబల్ కంపెనీ కాబట్టి ఎక్సెల్ సాఫ్ట్‌వేర్ మేబీ ఫేస్ రెగ్యులర్ రిస్క్ అక్రాస్ డిఫరెన్స్ అండ్ జియోగ్రాఫిక్స్. అంటే డేటా ప్రైవసీ అని, క్రాస్ బార్డర్ డేటా అని, కాంప్లైంట్స్ అని. సో, ఇందులో కూడా కొంచెం రిస్క్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. డిపెండింగ్ ఆన్ ద ఫైనల్ లిస్టింగ్ వాల్యుయేషన్. సో, ఇప్పటివరకైతే దీని మీద అయితే పెద్దగా హోప్ లేదన్నమాట ఈ ఐపీఓ మీద. సో, లిస్టింగ్ టైంకి ఎలా ఉంటుంది ఏందనేది కూడా మనం చూడాలన్నమాట. చూడండి 23, 24, 25 ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళ ఇన్‌కమ్ పెరుగుతుంది. లైక్ మార్జిన్స్ కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. బట్ ఇక్కడ ఏందంటే 2024లో వీళ్ళ బిజినెస్ అనేది కొంచెం డౌన్ అయిందని చెప్పవచ్చు. మళ్ళీ 25లో మళ్ళీ పుంజుకుంది. మళ్ళీ 2025 లాస్ట్ క్వార్టర్‌లో కూడా బానే వచ్చిందని చెప్పొచ్చు. ఓన్లీ వీళ్ళు 2024లోనే మళ్ళీ కొంచెం డౌన్ అయ్యారు. 23 పోలిస్తే 24లో డౌన్ అయ్యారు. మళ్ళీ 25, 26లో ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతున్నారన్నమాట. సో, ఆర్ఓఈ గాని, ఆర్ఓసీ గాని, ప్రాఫిట్ మార్జిన్ గాని, సో, అవన్నీ కూడా బుక్ వాల్యూ గాని అన్నీ కూడా బానే ఉన్నాయి. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి మనకి 1980 కోట్లుగా ఉంది. సో, ఇది కూడా మనకు ఒక మంచి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. సో, యాస్ ఆఫ్ నౌ జీఎంపీ వచ్చేసి మనకి ఇక్కడైతే ఇప్పటివరకైతే జీఎంపీ అయితే స్టార్ట్ అవ్వలేదు. దీని మీద అయితే ఇంకా ఎవరికైతే హోప్స్ లేవు. సో, చూద్దాం. మనకి ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు కదా! స్టార్ట్ అయ్యాక సబ్స్క్రిప్షన్స్ బట్టి లిస్టింగ్ టైంకి ఎంత జీఎంపీతో ఇది లిస్టింగ్ అవుతది, ఎంత పర్సెంటేజ్‌తో అవుతదనేది చూడాలి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.